హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. ఇదైతే 1.5 kg నార్మల్ కేక్ అండి. ఎగ్లెస్ నార్మల్ కేక్ కావాలని అడిగారు. నార్మల్ కేక్ అంటే ఏంటంటే బేకరీ వాళ్ళు యూస్ చేసే డాల్డా అనుకోండి, లేదంటే బటర్ క్రీమ్ అనుకోండి, అది వాడి చేశాను అనమాట. యాక్చువల్గా డాల్డా అంటే మనకి లోకల్ షాపులలో దొరికే డాల్డా వేరండి, వీళ్ళు వాడే క్రీమ్ వేరే అండి. క్రీమ్ అంటే ఆ బటర్ టైప్ క్రీమ్ వేరే అండి. అది నేను తెప్పించుకొని ఇప్పటికి వాడుతున్నాను. మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను, ఇందులోనే చూపిస్తే చాలా లెంతీగా అయిపోతుందని చూపించడం లేదు. ఇది వచ్చేసి 1.5 kg కేక్ కాబట్టి ఇలా స్క్వేర్ టిన్ తీసుకున్నాను. తర్వాత ఇది బటర్ పేపర్, ఆ రౌండ్ సర్కిల్స్ కట్ చేసినప్పుడు ఒక సైడ్ మిగిలిపోయిందండి. ఈ విధంగా అయితే నేను వాడేస్తున్నాను. ఎవరి దగ్గరైనా బటర్ పేపర్ లేకుంటే వర్రీ అవ్వకండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పూసినా సరే, ఆయిల్ పూసి లైట్గా డస్టింగ్ చేసినా సరే, లేదు అంటే A4 సైజ్ వైట్ పేపర్ వాడినా కూడా మనకైతే బటర్ పేపర్ లాగా వర్క్ అవుతుంది. మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను, ఓకేనా అండి. ఇప్పుడు 1.5 kg ఎగ్లెస్ కాబట్టి నేను ఈ విధంగా ట్రోపోలైట్ ఎగ్లెస్ వెనీలా ఫ్లేవర్ ఉన్నదైతే తీసుకొని 4.5 కప్స్ అయితే వాడానండి. 4.5 కప్స్ యాక్చువల్గా కూల్ కేక్ అయితే తక్కువ పడుతుంది, ఎందుకంటే మధ్యలో క్రష్ తర్వాత క్రీము వస్తుంది కాబట్టి. ఇది నార్మల్ కేక్, మనం ఎలాంటి సోకింగ్ చేయము, తర్వాత క్రీమ్ కూడా మధ్యలో అప్లై చేయము, క్రష్ కానీ క్రీమ్ కానీ. కాబట్టి ఇది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇందులో నేను టేస్ట్ కోసమని బటర్ స్కాచ్ 1.5 స్పూన్ ఎసెన్స్, కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత బేకింగ్కి ఓవెన్ సెటప్ చూపించాను కదండి. ఒక పెద్ద గిన్నెలో చిన్న స్టాండ్ వేసి మూత వేసి అయితే ఆల్రెడీ నేను ప్రీహీట్కి పెట్టేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కలుపుకుంటున్నాను అనమాట. అదొక 10 minutes అన్నా ప్రీహీట్ అవ్వాలండి. ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ప్రీహీట్కి పెట్టకుండా డైరెక్ట్గా పెడితే మాత్రం కేక్ మంచిగా అవ్వదండి, ఓకేనా అండి. డెఫినెట్గా ప్రీహీట్కి అయితే పెట్టాకే ఈ విధంగా. నాకు యాక్చువల్గా ఇది లాస్ట్ సైజ్ అనమాట, మనం స్టవ్ మీద చేసుకోగలిగేది 1.5 kg ఈ స్క్వేర్ టిన్ వరకు అయితే చేసుకోగలుగుతాము. 3 kgs అలా అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి బేక్ చేసుకోవాల్సి ఉంటుంది కేక్. ఇదంతా టఫ్ అనిపించి నేను ఓవెన్ అయితే తీసుకున్నాను. కాకపోతే చాలా మంది దగ్గర ఓవెన్ ఉండదని చెప్పేసి నేను ఈ విధంగా స్టవ్ మీద చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఆ లోపల వేడంతా బయటికి పోకుండా పైన ఏదైనా ఈ విధంగా బరువు పెట్టుకోవాలండి. ఇది 45 నుంచి 50 minutes మధ్యలో ఈ విధంగా అయితే బేక్ అయిపోయింది. ఒకసారి బేక్ అయిందా లేదా మనం నైఫ్ పెట్టి చెక్ చేసుకొని చూద్దాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నాకైతే బేక్ అయిపోయింది, కాకపోతే ఎందుకు డౌట్ అని చెప్పేసి, ఒక్కోసారి ఏమవుతుందంటే పైన రెడ్గా అయినట్టే ఉంటుంది, లోపల బేక్ అవ్వదనమాట. అందుకని ఎప్పుడైనా సరే చెక్ చేసుకోవడం బెటర్ కదండి. మళ్ళీ మనం రీబేక్ చేయాలంటే అది అవ్వదు. అప్పటికప్పుడు అంటే అలాగే పెట్టేసి ఇంకో 10 minutesలో బేక్ అయిపోతుంది, కానీ బయటికి తీసి మళ్ళీ పెడితే దాని టెంపరేచర్ తేడా అయిపోతుంది. ఈ విధంగా 1.5 kg ఎగ్లెస్ కేక్ అయితే రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, స్పంజీగా. తర్వాత దీనికి బటర్ క్రీమ్ అయితే చెప్పాను కదండి, మీకు ఇంకొక వీడియోలో చెప్తాను రెసిపీ అదంతా కూడా. నేను ఏ విధంగా తెప్పించుకుంటాను, ఏ విధంగా చేస్తాను, ఎంత ఐసింగ్ షుగర్ పడుతుంది ఏంటి అనేది డీటెయిల్గా ఒక వీడియో అయితే చేసి పెడతానండి. ఈ విధంగా బటర్ క్రీమ్ అయితే అప్లై చేసుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకొని, ఇది స్టార్టింగ్లో అయితే నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే, చాలా వీడియోస్లో మనకి ఎవరిదైనా ఛానల్ తీసుకోండి, అందరూ విప్పింగ్ క్రీమ్తో చూపించారు కానీ బటర్ క్రీమ్తో ఎవ్వరూ చూపించలేదు. బటర్ క్రీమ్లో కూడా రియల్ బటర్ వాడారు కానీ ఇలా బేకరీ స్టైల్ బటర్ అయితే ఎవ్వరు వాడలేదు. ఈ స్టేజీకి నేను ఇలా ఫినిషింగ్ ఇవ్వడం అంటే అసలు చాలా ఇబ్బందులు పడ్డాక కానీ రాలేదు. ఎవరైనా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. వేరే వాళ్ళు ఎలా చెప్తారో నాకు తెలియదు, కానీ నేను ఏ విధంగా చేశాను అనేది మాత్రం చూపిస్తాను చూడండి. ఇది ఐసింగ్ షుగర్ కలిపాక ఏమైపోతుందంటే హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోతే ఇలా కేక్ అప్లై చేయడం మనకి ఈజీగా అనిపించదు. అప్పుడు దాన్ని లూజ్ చేయడానికి ఏం చేయాలరా బాబోయ్ అని చాలా తంటాలు పడ్డాను. తర్వాతకి ఒక చిన్న ఐడియాతో అయితే ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేంత విధంగా క్రీమ్ని అయితే నేను
చేసుకున్నాను అనమాట. అది ఏంటి ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. చూస్తూనే ఉండండి నా ఛానల్ని అయితే. ఓకేనా అండి? డెఫినెట్గా అయితే షేర్ చేస్తాను. బ్రహ్మాండమైన విషయం ఏం కాదు, కానీ మీకు డీటెయిల్గా వీడియో చెప్తామని మాత్రం ఆగుతున్నాను అంతే. ఈ విధంగా ఇది ఆల్రెడీ నేను చాక్లెట్ కేక్ కోసం వాడిన క్రీమ్ ఉండే, దాంట్లో నేను ఈ బటర్ క్రీమ్లోనే కోకో పౌడర్ యాడ్ చేసి ఈ విధంగా అయితే చాక్లెట్ క్రీమ్ అయితే రెడీ చేసుకొని ఉన్నాను. అది రెడీగా ఉందని చెప్పేసి దాంతో ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే నాకు అది డాట్గా పెడితే సింపుల్గా అనిపించి చిన్న రోజెట్స్ అయితే ఇస్తున్నాను. తర్వాత ఈ విధంగా పింక్ కలర్ దాంతోన రోజ్ ఫ్లవర్స్ N1 నాజిల్తో అయితే ఇచ్చేసి లీవ్స్ అయితే పెట్టేసుకున్నాను. లీవ్స్ గ్రీన్ కాకుండా ఇది ఆలివ్ గ్రీన్ ఎలా వచ్చిందంటే అదే పింక్ కలర్లో గ్రీన్ కలర్ అయితే వేసి డెకరేట్ చేసుకున్నాను. ఈ విధంగా గోల్డ్ పర్ల్స్తో అయితే డెకరేట్ చేసుకున్నాను. నేమ్ రాసేసుకున్నాను. చెప్పాను కదండి, ఇవి జెల్ వేసిన కవర్లు అయితే రెడీగా పెట్టుకుంటాను, పైపింగ్ బ్యాగ్స్ నేమ్స్ రాయడానికి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకేనా అండి? బాయ్.